పనిష్మెంట్ ఇవ్వటం, ఇంకో రోజు పట్టించుకోకుండా వదిలేయటం, ఒక రోజేమో బాగా ఎఫెక్షన్గా ఎమోషన్గా దగ్గర తీయటం, ఇంకో రోజేమో కోపంగా తిట్టడం, ఇరిటబుల్గా ఉండటం, ఇలాంటివన్నీ పిల్లలతో మనం రకరకాల బిహేవియర్లు కన్సిస్టెన్సీ లేకుండా బిహేవ్ చేసినప్పుడు పిల్లల్లో కూడా వాళ్ళ బ్రెయిన్లో కన్ఫ్యూజన్ ఏర్పడి వాళ్ళలో భయం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ బిహేవియర్ అనేది ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాక వాళ్ళు కామ్గా ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారన్నమాట పిల్లలు. మనం అప్పుడు ఏమనుకుంటాం, వీడు మొండోడు, వీడేం చేయడు, మన మాట వినటం లేదు అని రకరకాలుగా మనమే అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే పేరెంట్స్దే అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చెప్పినప్పుడు వాడికి ఏమర్థం అవుతుందో వాడికి అర్థం కావు. క్లియర్ బౌండరీస్, వాడికి బౌండరీస్ అనేది ఏది రైట్ ఏది రాంగ్ అనేది పిల్లలకి క్లారిటీ ఉండదన్నమాట. అది మనం చిన్న చిన్నగా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్, ఇది ఫాలో అవ్వాలని చెప్పినప్పుడు ప్రతిరోజు అదేవిధంగా ప్రతిసారి అదేవిధంగా మనం చెప్పినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా అదే ఫాలో అయ్యి మంచి బిహేవియర్తో ఉంటారన్నమాట. కాబట్టి పేరెంటింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఒకే రకంగా ఇద్దరు బోత్ పేరెంట్స్ ఒకే మాట మీద ఉండి పిల్లల్ని పెంచుకుంటే చాలా వరకు మంచి బిహేవియర్తో పెరుగుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి.